అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. మొన్నటి వరకు అమెరికాలో వివిధ రంగాల్లో తమ సత్తా చాటిన భారతీయులు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న చర్యలకు బిక్కుబిక్కుమంటున్నారు. అయితే అమెరికాలో స్థిరపడి పౌరసత్వం పొందిన భారతీయ మూలాలు ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఎవరైతే అక్రమంగా వీసా గడువు తీరిపోయినప్పటికీ ఉన్నారో వారికి మాత్రం వేటు తప్పదని ట్రంప్ సర్కార్ చెబుతోంది. ఇక ఇప్పటికే సరైన పత్రాలు లేని కారణంగా దాదాపు 205 మంది భారతీయులను అమెరికా నుంచి డిపోర్టు చేసి యుద్ధ విమానం C-17లో భారతదేశం చేర్చారు. అయితే ఇది మొదటి బ్యాచ్లో అని గుర్తించారు. భారతీయులతో పాటు ఇతర విదేశీయుల్ని కూడా ఇదే తరహాలో యుద్ధ విమానాల్లోనే ఆయా దేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందుకోసం అమెరికా భారీ ఎత్తున డబ్బు వెచ్చించేందుకు కూడా వెనకాడటం లేదు. నిజానికి యుద్ధ విమానం C-17 బదులు చార్టెడ్ ఫ్లైట్లో అక్రమ వలసదారులను ఆయా స్వదేశాలకు చేర్చిన అంత ఖర్చు కాదని ఇటీవల కొన్ని వార్తా సంస్థల కథనాల్లో తేలింది. ఇక అయినప్పటికీ ట్రంప్ సర్కార్ విదేశీయులను తమ దేశం నుండి డిపోర్ట్ చేసేందుకు ఏమాత్రం వెనకాడకుండా ముందుకెళ్తోంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. గడిచిన కొన్ని దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడేందుకు వివిధ రకాల వీసాలను పొందుతూ పౌరసత్వం కోసం చాలా మార్గాలను అనుసరిస్తున్న వారికి మాత్రం డొనాల్డ్ ట్రంప్ రాక ఒక రకంగా చెప్పాలంటే చెక్కని చెప్పవచ్చు. ఇక అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన వారంతా ఆయా దేశాలకు వెళ్లిపోవాల్సిందేనని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగానే అధికార యంత్రాంగం చర్యల్ని ముమ్మరం చేసింది. అక్రమ వలసదారుల్ని ఉపేక్షించడం లేదు. సరైన పత్రాలు లేని వారిని లేదా అక్రమ వలసదారుల్ని వారి స్వదేశాలకు పంపేందుకు వాణిజ్య సైనిక విమానాలను వినియోగిస్తోంది. ట్రంప్ సర్కార్ నిర్ణయం వేలాది మంది భారతీయుల పౌరులపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అమెరికాలో భారత్కు చెందిన అక్రమ వలసదారులు 7,25,000 మంది ఉన్నట్లు అంచనా. వీరిలో 18,000 మందిని భారత్కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ 7.25 లక్షల మంది భారతీయుల్లో ఎక్కువ మంది వీసా గడువు పూర్తయినా అక్కడ ఉంటున్న వారే కావడం విశేషం. ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియా నుంచి 5,000 మంది అక్రమ వలసదారులను బహిష్కరించి ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్ చర్యలు చేపట్టింది. సైనిక విమానాలు ఇప్పటికే గ్వాటెమాలా, పెరు, హోండురాస్లకు వలసదారుల్ని తరలించాయి.
రైట్. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. మొన్నటి వరకు అమెరికాలో వివిధ రంగాల్లో తమ సత్తా చాటిన భారతీయులు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు తీసుకుంటున్న చర్యలకు బిక్కుబిక్కుమంటున్నారు. అయితే అమెరికాలో స్థిరపడి పౌరసత్వం పొందిన భారతీయ మూలాలు ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదని స్థానికులు చెబుతున్నారు. ఇక మరోవైపు ఎవరైతే అక్రమంగా వీసా గడువు తీరిపోయినప్పటికీ ఉన్నారో వారికి మాత్రం వేటు తప్పదని ట్రంప్ సర్కార్ చెబుతోంది. అయితే ఇప్పటికే సరైన పత్రాలు లేని కారణంగా దాదాపు 205 మంది భారతీయులను అమెరికా నుంచి డిపోర్ట్ చేసి యుద్ధ విమానం C-17లో భారతదేశం చేర్చారు. అయితే ఇది మొదటి బ్యాచ్లో అని గుర్తించారు. ఇక భారతీయులతో పాటు ఇతర విదేశీయులను కూడా ఇదే తరహాలో యుద్ధ విమానాల్లోనే ఆయా దేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందుకోసం అమెరికా భారీ ఎత్తున డబ్బు వెచ్చించేందుకు కూడా వెనకాడటం లేదు. నిజానికి యుద్ధ విమానం C-17 బదులు చార్టర్డ్ ఫ్లైట్లో అక్రమ వలసదారులను ఆయా స్వదేశాలకు చేర్చినా అంత ఖర్చు కాదని ఇటీవల కొన్ని వార్తా సంస్థల కథనాల్లో తేలింది. ఇక అయినప్పటికీ ట్రంప్ సర్కార్ విదేశీయులను తమ దేశం నుంచి డిపోర్ట్ చేసేందుకు ఏమాత్రం వెనకాడకుండా ముందుకెళ్తోంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి పరిస్థితులన్నీ మారిపోయాయి. గడిచిన కొన్ని దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడేందుకు వివిధ రకాల వీసాలను పొందుతూ పౌరసత్వం కోసం చాలా మార్గాలను అనుసరిస్తున్న వారికి మాత్రం డొనాల్డ్ ట్రంప్ రాక ఒక రకంగా చెప్పాలంటే చెక్కనే చెప్పవచ్చు. ఇక అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన వారంతా ఆయా దేశాలకు వెళ్లిపోవాల్సిందేనని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగానే అధికార యంత్రాంగం చర్యల్ని ముమ్మరం చేసింది. అక్రమ వలసదారుని ఉపేక్షించడం లేదు. సరైన పత్రాలు లేని వారిని లేదా అక్రమ వలసదారుని వారి స్వదేశాలకు పంపేందుకు వాణిజ్య సైనిక విమానాలను వినియోగిస్తోంది. ట్రంప్ సర్కార్ నిర్ణయం వేలాది మంది భారతీయ పౌరులపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అయితే అమెరికాలో భారత్కు చెందిన అక్రమ వలసదారులు 7,25,000 మంది ఉన్నట్లు అంచనా. ఇక వీరిలో 18,000 మందిని భారత్కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ 7.25 లక్షల మంది భారతీయుల్లో ఎక్కువ మంది వీసా గడువు పూర్తయినా అక్కడే ఉంటున్న వారు కావడం విశేషం. ఎల్ ఫానో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియా నుంచి 5,000 మంది అక్రమ వలసదారులను బహిష్కరించి ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్ చర్యలు చేపట్టింది. సైనిక విమానాలు ఇప్పటికే గ్వాటెమాలా, పెరు, హోండురాస్లకు వలసదారుల్ని తరలించాయి. ఇక ట్రంప్ రాకతో అమెరికాలో పరిస్థితులన్నీ మారిపోయాయి. ట్రంప్ హీట్కి సంబంధించి భారతీయులు ఇప్పటికీ అక్రమ వలసదారులు అని చెప్పేసి 205 మంది భారతీయులను ఇండియా కూడా చేర్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మస్తాన్ రావు లైవ్లో అందిస్తారు. మస్తాన్ రావు, మేడం చెప్పండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మస్తాన్ రావు గారు, చెప్పండి. ట్రంప్ రాకతో అమెరికాలో పరిస్థితులన్నీ మారిపోయాయి. అక్రమ వలసదారుని ఇప్పటికే 205 మందిని కూడా చేర్చింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే తీవ్ర ప్రభావం ఇండియన్స్ మీదే ఉంటుంది అనే వాదన కూడా వస్తుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏమంటారు? గుడ్ ఈవినింగ్ అండి. బీఆర్టీ న్యూస్ ప్రేక్షకులు, మీకు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రపంచంలోని ఎవరైతే అక్రమ వలసదారులు మెక్సికో ద్వారా అమెరికాలో ప్రవేశించి ఎవరైతే సరైన పత్రాలు లేకుండా అమెరికా పౌరసత్వం లేకుండా ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం గుండెల్లో రైలు పెరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా కొంతమంది ఉంటున్నారు, కొంతమంది 4-5 సంవత్సరాలుగా ఉంటున్నారు. ముఖ్యంగా మనకి ఇండియాలో చూసుకుంటే ఏంటంటే సౌత్ ఇండియా నుంచేమో ఎడ్యుకేటెడ్స్ ఎక్కువగా వెళ్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళు ఎక్కువగా జాబ్స్ కోసం వెళ్ళి అక్కడ స్థిరపడుతున్న పరిస్థితి కూడా ఉంటుంది. రెండోది పంజాబ్ కానీ, గుజరాత్ కానీ ఇటువైపు ఆ స్టేట్స్ నుంచి మనకు చూసినట్లయితే హర్యానా కానీ ఇట్లాగా ఎక్కువగా వ్యాపారాలు చేసుకున్న ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు. ఈ అక్రమ వలసదారులలో ఎవరైతే నిన్న మనకి అమృత్సర్లో వెనక్కి పంపించిన వలసదారులు ఉన్నారో ఇట్లా ఇండియాకి సంబంధించిన వాళ్ళలో మనం చూసినట్లయితే కూడా అదే కనిపిస్తామండి. వాళ్ళందరూ మాటల్లో కూడా చెప్పాలండి. అంటే నిజానికి ట్రంప్ ఈ నిర్ణయం అనేది ఆయన ఎన్నికల ప్రచారంలో బైడెన్
సంబంధించి ఏదైతే వైఫల్యం చెందింది మెక్సికో వల్ల, అలా అక్రమ వలసదారుల వల్ల అమెరికాకి సంబంధించి పౌరులకి అటు లాండ్ ఆర్డర్ విషయంలో కానీ ఇంకా వ్యాపారాల పరంగా కానీ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. సో అక్రమ వలసదారుని ఖచ్చితంగా నేను ఆ సమస్యను అరికడతాను. దానిలో ఎటువంటి భేషజాలు కానీ ఎటువంటి మాకు పట్టువిడుపులు ఉండవు. ఖచ్చితంగా అది ఎందుకంటే అది గత 2 శతాబ్దాలుగా ఉంది. అమెరికాలో ఆ సమస్య అనేది 2 శతాబ్దాలుగా ఉంది. అప్పటి నుంచి కూడా అక్రమ వలసదారులు ప్రవేశిస్తూనే ఉన్నారు. మెక్సికో వైపు నుంచి కూడా ఆ రాష్ట్రం నుంచి అది ఒక పెద్ద రాచపుండుగా మారిన పరిస్థితుల్లో సో ఎన్నికల్లో ఓట్లను ఆకర్షించాలంటే అమెరికా పౌరులు కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. ఆ విధంగా వేరే దేశాల నుంచి అక్రమంగా తమ దేశంలోకి వచ్చి వలస వచ్చి ఆ విధంగా స్థిరపడటానికి కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. సో ఆ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారంలో దాన్ని ఖచ్చితంగా హామీ ఇచ్చాడు అమెరికా పౌరులు. దానికి సంబంధించి ఆయన గెలిచారు కూడా. గెలిచిన నేపథ్యంలో కూడా చూసుకుంటే ఆయన ఇంత త్వరగా ఈ విధమైన నిర్ణయం అంత సీరియస్ గా వెళ్తారని ఎవరు అనుకోలేదు. ఆయన ఎంత సీరియస్ గా వెళ్ళారంటే మామూలుగా ఇప్పుడు ఇండియాకి సంబంధించి అక్రమ వలసదారులు ఉన్నారు. ఇండియన్ గవర్నమెంట్ తెలియజేసి వాళ్ళని తీసుకెళ్ళమని కూడా చెప్పొచ్చు. ఈ విధంగా వాళ్ళ యొక్క చాలా దేశాలకు సంబంధించి కూడా అమెరికా సైనిక విమానాల ద్వారా అదేదో వాళ్ళు బాగా అంతర్జాతీయ నేరస్తులుగా పరిగణిస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా సరైన రీతిలో ఇవ్వట్లేదు. ఒక హ్యుమానిటీ లోపించింది అనేది కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో అంత సీరియస్ గా తీసుకుంటారనేది కూడా ట్రంప్ అని అనుకోలేదు. ఆయన ఏకంగా యుద్ధ విమానాల్లో పంపించడం, ఆ తర్వాత విమర్శలు రావడం, విమర్శలు వచ్చిన నేపథ్యంలో దానిలో కొంత వైఖరి మార్చుకున్నారు. అదేవిధంగా మనం చూసినట్టే ఇండియాకి సంబంధించి ఇది ఒకటే సమస్య కాదు. ఇండియాకి సంబంధించి ఇప్పుడు చాలా మంది ఎడ్యుకేషన్ విషయమే వెళ్తా ఉంటారు. H1B వీసాలకు సంబంధించి కూడా సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఈ టోటల్ గా ఇండియా మీద బాగా ప్రభావం చూసే అంశాలు. సో నరేంద్ర మోడీ గారు కానీ ఇప్పుడు మన ఇండియాకి సంబంధించి అమెరికాకి సంబంధించి ప్రస్తుత రిలేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ సమస్యని ఏ విధంగా సానుకూలంగా పరిష్కరిస్తారనేది మనం చూడాలి. ఎందుకంటే ఇండియాకి సంబంధించి వ్యాపార పరంగా అమెరికా కూడా ఒక పెద్ద మార్కెట్ కలిగి ఉన్నాం కాబట్టి భారతదేశం అనేది అమెరికాకు కూడా సత్సంబంధాలు అవసరం. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఆయన ఇండియాకి ఒక న్యాయము వేరే ఒక న్యాయం తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి అందుకనే మొన్న విమానంలో మనకి సంబంధించిన ఇండియాకి సంబంధించిన అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమందిని పంపించిన పరిస్థితి మనం ఇక్కడ చూసాం. సో ఇప్పుడు భారతదేశంలో దీని మీద విమర్శలు తలెత్తాయి. ఏంటంటే ఇట్లా ఇండియన్స్ ఆ విధంగా ఉంటే ఉండొచ్చు కానీ ఆ విధంగా ట్రీట్మెంట్ చేతులకు బేడీలు వేసిన పరిస్థితి కానీ వాళ్ళని తరలిస్తున్నప్పుడు హ్యుమానిటీగా వ్యవహరించలేదని కానీ లేదా ఇండియాకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ముందుగా ఇండియా అంబాసిడర్ పిలిచి ఈ విధంగా చెప్పి ఈ విధంగా సానుకూలంగా అంటే మన సార్వభౌమత్వానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా భారతీయులంటే ఒక గౌరవంగా ఉండేలాగా చేయాలనేది మనం ఎక్కువ మంది ఇండియన్స్ ఇక్కడ కోరుకుంటా ఉన్నారు. దానికి సంబంధించి మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ కావచ్చు ఇతర పెద్ద నాయకులు కూడా ఆ విధమైన విమర్శలు నరేంద్ర మోడీ గారి మీద చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో మరి రానున్న కాలంలో ఆ వైఖరిలో అంటే ఎవరైతే అక్రమ వలసదారులు ఇండియా ఇంకా రావాల్సి ఉందో వాళ్ళ విషయంలో ఎలా వ్యవహరించబోతున్నారు, ఏమైనా మార్పులు ఉంటాయా, నరేంద్ర మోడీ గారు ఇంటర్మీడియన్స్ ఎలా ఉంటుంది, మన విదేశాంగ విధానంలో ఏమైనా పునఃసమీక్షించుకోవాల్సిన అవసరాలు ఉంటాయా, ఇవన్నీ కూడా మనం రానున్న కొద్ది రోజుల్లోనే జరుగుతాయని నేను చెప్తాను. ఎస్ మస్తాన్ రావు గారు, మీరు ఇంతకుముందు చెప్పినట్లు వారిని స్వదేశాలకు పంపేందుకు కూడా ఇట్లా సైనిక విమానాన్ని కూడా ఉపయోగించడం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అంటే వారిని పంపించే తీరు తప్పంటారా? అంటే వాళ్ళ ఇప్పుడు ట్రంప్ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడో అక్రమ వలసదారుని నేను ఏమాత్రం ఉపేక్షించనని ఆ విషయంలో కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఆ నిర్ణయాలు తీసుకునే ముందు వాళ్ళకి తగినంత సమయం ఇవ్వటము అంటే అదేదో ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే ఇంత యుద్ధ ప్రాతిపదిక మీద ఈ నిర్ణయాలు తీసుకుంటంలో ఎవరు తప్పలేదు. అది ఆయన వాళ్ళ ఎన్నికల హామీగా ఇచ్చారు. అది అమెరికా పౌరులందరూ కూడా ఆయన గెలిపించారు కాబట్టి దానికి సానుకూలంగా వాళ్ళు కూడా ఓటు వేశారని చెప్పొచ్చు. అయితే ఇది వాళ్ళ ఇంటర్నల్ సమస్య, అమెరికాకి సంబంధించిన ఇంటర్నల్ సమస్య అయితే అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పెద్దగా ఇది ఉండదు. ఇతర దేశాలతో సంబంధాల విషయంలో ఈ విధమైన సీరియస్ గా వ్యవహరించడం లేకపోతే హ్యుమానిటీ లేకుండా వ్యవహరించడం చేస్తే ఖచ్చితంగా అమెరికాకి ఇతర దేశాలకి ఉన్న సంబంధాల విషయంలో ఖచ్చితంగా ఇది ప్రభావం చూపుతుంది అనేదే చెప్పాలి.
ఎందుకంటే ఇంటర్నల్ గా తీసుకునే నిర్ణయాలు వేరు, అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలతో ఉన్న సంబంధాలు నేపథ్యంలో వాళ్ళ వాళ్ళ పౌరులతో. ఇప్పుడు అమెరికాకి సంబంధించి ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనకి అమెరికాకి మనకి నేరస్తుల అప్పగింతకి సంబంధించి సంబంధాలు లేవు. ఆ ఒప్పందం అనేది లేదు. కాబట్టి మనకి పంజాబ్ లో ఒక మనకి సంబంధించి మధ్యప్రదేశ్ లో 1980 దశకంలో భోపాల్లో విషవాయువుకి సంబంధించి జరిగింది. దానికి సంబంధించి అండర్సన్ అనే వ్యక్తి అమెరికాకి చెందిన ఆయన. ఆయన ఇక్కడ నేరం చేశాడు. ఇక్కడ 3,000 మంది నుంచి దాదాపు 10,000 మంది దాకా చనిపోయారు. ఆ చనిపోయిన విషవాయువు కారణంగా. అంటే ఆయన యూనియన్ కార్బైడ్ అనే ఒక సంస్థను స్థాపించారు. స్థాపించిన నేపథ్యంలో మన ఇండియాలోని పెద్దలు, కొంతమంది రాజకీయవేత్తలు అతనికి సాయం చేశారు ఇక్కడి నుంచి పారిపోవడానికి. సో మళ్ళీ అక్కడి నుంచి మనం అతన్ని అరెస్ట్ చేసి తెచ్చే పరిస్థితి కూడా మనకు లేదు. ఆ విధంగా మన ఇండియాలో ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన కుటుంబాలకు సంబంధించి నష్టపరిహారం ఈ రోజుకి కూడా సరైన రీతిలో అందలేదు. ఆయా కుటుంబాలు ఆ విషవాయువు పీల్చిన వాళ్ళు, రోగగ్రస్తులైన వాళ్ళు ఇప్పటికి కూడా మనకు అక్కడ కనిపిస్తా ఉంటారు మధ్యప్రదేశ్ భోపాల్ వెళ్తే. సో మనము మరి ఆ విధంగా వ్యవహరించినప్పుడు, వాళ్ళు నేరస్తుని దాచిపెట్టినా కూడా విన్నప్పుడు, ఇప్పుడు అక్రమ వలస అనేది పెద్ద నేరం ఏమి కాదు. నేరం అంటే నా ఉద్దేశం వాళ్ళ దేశ చట్టాల ప్రకారం నేరం అయి ఉండొచ్చు, కానీ అదేదో ఉరిశిక్ష చేసినట్టు లేకపోతే ఇంకేదైనా టెర్రరిజానికి సంబంధించో కాదు. వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే వెళ్ళారు తప్పితే ఇతరత్ర భారతీయులకు సంబంధించి చూసినట్లయితే కేవలం వ్యాపార దృక్పథంతో బతుకు తెరువు కోసం అక్కడ వెళ్ళిన వాళ్ళే తప్పితే వేరే అక్కడ టెర్రరిజానికో ఇంకొక నేరస్తులకో సహకరించడానికో లేకపోతే స్మగ్లింగ్. అక్కడ జనరల్ గా ఏంటంటే మెక్సికోకి సంబంధించి మనకు చూసినట్లయితే అక్కడ అలా ప్రవేశించిన వాళ్ళలో ఎక్కువగా అమెరికన్లకి ఆపద అంటే ప్రమాదంగా తయారయ్యారు. వాళ్ళు నేరాలకు పాల్పడుతున్నారు. మారక ద్రవ్యాలు కానీ, అదేవిధంగా గంజాయి కానీ, ఇతర డ్రగ్స్ కి సంబంధించిన వ్యవహారాల్లో అక్కడ అలా ప్రవేశించిన వాళ్ళ ద్వారానే ఈ విధంగా జరుగుతుంది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో దానిలో భాగంగా తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ఇట్లా శరణార్థుల రూపంలో, వలసదారుల రూపంలో పెద్ద ప్రమాదం ఎదురవుతుంది ఆర్థిక వ్యవస్థకు కూడా. సో అందువల్ల వాళ్ళు కఠినమైన నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అవన్నీ కూడా వాళ్ళు చర్చించిన తర్వాత ఇదొక రాచపుండులాగా మారిపోయింది అమెరికా ఆర్థిక వ్యవస్థకు. కానీ ఇటు శాంతి పద్ధతుల పరంగా మారక ద్రవ్యాలు కానీ, అయితే డ్రగ్స్ కి సంబంధించిన అంతర్జాతీయ స్థాయిలో రవాణాకి అక్కడ నేరస్తులు తయారవుతున్నారు. కాబట్టి దాన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా అక్రమ వలసల మీద ఉక్కుపాతంతో అణిచివేయాలని నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదు వాళ్ళ దీనిలో. కానీ అలా తీసుకున్న తర్వాత ఈ విధంగా అక్రమ వలసదారులను గుర్తించిన తర్వాత ఆయా దేశాలని అలర్ట్ చేసి, ఇదిగో మీ దేశం వాళ్ళు ఇలా ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, మేము ఇట్లా ఈ విధంగా వాళ్ళు నేరానికి పాల్పడినట్టుగా భావిస్తున్నాం, కాబట్టి మీరు వాళ్ళని ఇక్కడి నుంచి మీరు స్వచ్ఛందంగా వచ్చి తీసుకెళ్తే బాగుంటుందనే ఒక విధానాన్ని కూడా అవలంబించచ్చు. కానీ ఇప్పుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానం మాత్రం ఖచ్చితంగా ఇతర దేశాల పరంగా, ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే చాలా అబ్జెక్షనబుల్ గా ఇక్కడ భారతీయులందరూ భావిస్తున్నారు. వాళ్ళని తీసుకొచ్చిన విధానము, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేసిన విధానము, వాళ్ళ అక్కడ ఆస్తులన్నీ అక్కడ వదిలేసి ఉన్న పడంగా కట్టుబట్టలతో పంపించిన విధానం, ఇదంతా చూస్తే కొంత భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించి కానీ, అంతర్జాతీయ అమెరికాతో ఉన్న సంబంధాల విషయంలో కానీ పునఃసమీక్షించుకోవాలనే ఒక డిమాండ్ తలెత్తుతున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఎస్ మస్తాన్ రావు గారు, అంటే అలాగే చెప్పండి, ఈ ట్రంప్ హీట్ అయితే ఏదైతే ఉందో వేలాది మంది భారతీయులతో పాటు ఇతర దేశాలపై కూడా ప్రభావం అవకాశం ఉంది. కానీ ఇండియన్స్ మీద అయితే తీవ్ర ప్రభావం అయితే చూపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మధ్యతరగతి విద్యార్థులు కానీ, అక్కడ స్థిరపడాలని పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న వారు కానీ, ఈ హీట్ వల్ల ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ఒక అంటే వాళ్ళంతటా వాళ్ళు ఒక దానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఇండియాకి అమెరికాకి సత్సంబంధాలకు సంబంధించి కూడా ఒక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకి మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, లేకపోతే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీ నుంచి మనకి కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి మంచి డిమాండ్ ఉంది. మనకి మన ఇండియన్స్ కూడా తక్కువ వేతనాలకి వాళ్ళకి లభిస్తారు. వేరే దేశాలతో పోలిస్తే మనకి మంచి తెలివితేటలు గల విద్యార్థులు చాలా తక్కువ వేతనాలకి లభిస్తారు. అదేవిధంగా మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడానికి ఆసక్తి ప్రదర్శిస్తా ఉన్నారు. ఇతర దేశాల కంటే కూడా ఎక్కువ మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. దానికి కారణాలు అనేక ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు కొన్ని దశాబ్దాల నుంచి అక్కడికి వెళ్ళటం, అక్కడ చాలా కుటుంబాలు అక్కడ స్థిరపడిపోవటం, వాళ్ళతో ఉన్న సంబంధ బాంధవ్యాలు కావచ్చు, అవన్నీ కూడా అక్కడ ఉంటున్న అంటే సేఫ్టీగా ఉండొచ్చు, కొంత డబ్బులు సంపాదించడానికి కానీ, లేదంటే వాళ్ళ కెరీర్ పరంగా గ్రోత్ కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది విద్యార్థులు
ఈ బీటెక్లు కానీ ఎంటెక్లు కానీ పూర్తి చేసిన వాళ్ళు ఎంసీఏలు కానీ అక్కడికి వెళ్ళడానికి ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అంటే పౌరసత్వం, అమెరికా పౌరసత్వానికి సంబంధించి మనకి మొన్నటి వరకు కూడా ఆ నిర్ణయం తీసుకుంటున్న వరకు కూడా ఆయనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఏంటి, అమెరికా పౌరసత్వం ఇంక నుంచి కూడా ఒక ప్రెగ్నెంట్ లేడీ ఇండియా నుంచి వెళ్ళి అక్కడ కనుక ఎవరైనా బిడ్డని కంటే ఆటోమేటిక్ గా అక్కడ పౌరసత్వం వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు వరకు ఉన్న చట్టాల ప్రకారం. రేపు కొద్ది రోజులు ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా అది ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా అలా ఎవరైనా వెళ్ళి అక్కడ బిడ్డని కన్నా కూడా వాళ్ళకి పౌరసత్వం వచ్చే పరిస్థితి లేదు. సో కానీ అమెరికా ట్రంప్ వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాన్ని దాదాపు 22 రాష్ట్రాలు అక్కడ ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకించిన పరిస్థితి, వాళ్ళ కోర్టులు కూడా కొట్టేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఆ కోర్టు తీర్పులన్నీ కూడా ప్రస్తుతం స్టే ఇచ్చిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇక్కడి నుంచి వెళ్లే విద్యార్థులకు మాత్రం ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉంటాయి, మనం అక్కడ ఎంతసేపు ఎంతకాలం ఉండొచ్చు, అప్పటికప్పుడు వెళ్ళిపోమన్నా కూడా వాళ్ళ కెరీర్ పరంగా ఏదైనా ఉద్యోగంలో చేరితే అర్థాంతరంగా బయటకు వచ్చేసానికి పరిస్థితి ఉంటుంది. వేరే దేశాలకు వెళ్ళాలని కూడా ఈ బ్యాకప్ తో మనం వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకు అంటే అమెరికా వెళ్ళిన తర్వాత కొంత వాళ్ళ కెరీర్ పరంగా అక్కడ ఇట్లాంటి ఇబ్బందులు ఎదురైనట్లయితే వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళినా ఆర్థికంగా కూడా సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి. సో ఇది కూడా ఇప్పుడు అమెరికా నరేంద్ర మోడీ గారు కొద్ది రోజుల్లోనే అక్కడికి వెళ్తారంటున్నారు కాబట్టి మన విదేశాంగ మంత్రి కానీ లేకపోతే అంబాసిడర్స్ కానీ దీన్ని సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం, అమెరికా విద్యార్థులకు సంబంధించి కొంత సీరియస్ గా ఆలోచించి ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది, వాళ్ళతో చర్చలు జరపాల్సిన అవసరం కూడా ఉంది. ప్రస్తుతం అయితే ఇది ఒక చర్చనీయాంశంగా ఉంది. ఎవరైతే బీటెక్ 4వ సంవత్సరం లేకపోతే ఆల్రెడీ చదివి ఉన్నారో, పూర్తి చేసుకొని ఉన్నారో, అమెరికాలో ఉద్యోగాల కోసం అప్లికేషన్స్ పెట్టుకొని ఎదురు చూస్తా ఉన్నారో, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచనలు పడ్డారు. అక్కడికి వెళ్తాం అంత క్షేమంగా లేని పరిస్థితి కూడా ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలన్నీ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇది ఒక్కటే కాదు, ఆయన ఐక్యరాజ్య సమితికి సంబంధించి కూడా కొన్ని బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించిన దానిలో కూడా ఆయన నిర్ణయం కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఉక్రెయిన్ కి సంబంధించి కూడా రష్యా అధ్యక్షుడి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా రష్యాలో కూడా అట్లా ట్రంప్ మీద వ్యతిరేకత పెంచుతున్నాయి. సో ఆయన ఏదో అంటే రెండోసారి అధికారంలోకి ఆయన వచ్చిన తర్వాత ఆయన కమలా హారిస్ ని కాదని ఆయన గెలిపించిన పరిస్థితుల్లో ఆయన నేను ఒక మంచి అధ్యక్షుడిగా నిరూపించుకోవాలి, ఎవరైతే తనను గెలిపించారో అమెరికా పౌరులు వాళ్ళందరి దృష్టిలో తాను హీరోగా నిలబడాలనే ఉంది కనపడుతుంది. కానీ అంతర్జాతీయ స్థాయిలో అమెరికాకి ఇతర దేశాలకు సంబంధాలు దెబ్బతింటున్నాయి అనే ఆలోచన అయితే అతను చేయనట్టుగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు దుందుడుకు నిర్ణయాలుగా కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా వీటికి కొంత ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇతర దేశాల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు అమెరికా కూడా వాళ్ళ వస్తువుల్ని ఎగుమతులు చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. అమెరికాకి సంబంధించి ఏదైతే వాళ్ళ పౌరుల పట్ల అవమానకరంగా వ్యవహరిస్తా ఉందో అదేవిధంగా అమెరికా నిర్ణయాల పట్ల కూడా వ్యతిరేకంగా ఇక్కడ నిర్ణయాలు తీసుకునే అవకాశం, అమెరికాకి సంబంధించిన వస్తువుల మీద ట్యాక్స్లు పెంచడం కానీ, ఇంకా అమెరికాకి సంబంధించిన సహాయ నిరాకరణ చేయడం కానీ, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మనం చూస్తాం అనిపిస్తుంది నాకైతే. ఎస్ మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్, ఇక అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి అయితే పరిస్థితులు అయితే మారిపోయాయి. ఇక మొన్నటి వరకు అమెరికాలో వివిధ రంగాల్లో తమ సత్తా చాటిన భారతీయులు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న చర్యలకు బిక్కుబిక్కుమై అంటున్నారు. ఇక అయితే అమెరికాలో స్థిరపడి పౌరసత్వం పొందిన భారతీయ మూలాలు ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదని అయితే స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఎవరైతే అక్రమంగా వీసా గడువు తీరిపోయినప్పటికీ అక్కడే ఉన్నారో వారికి మాత్రం వేటు తప్పదని ట్రంప్ సర్కార్ అయితే చెబుతుంది.